వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వస్తోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండింటికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళుతోంది. అందుకే మూడోసారి మోదీకే దేశ ప్రజలు పట్టం కట్టారు. గత 10 ఏళ్లుగా పేదల కోసం అనేక పథకాలను ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. వాటిని ఇప్పుడు కొనసాగిస్తూనే అభివృద్ధి పరుగులు పెట్టించేందుకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. తొలి 100 రోజుల్లో సాధించాల్సిన లక్ష్యాలపై ప్రస్తుతం దృష్టి సారించారు. ఇక 2024 ఫిబ్రవరి 1వ తేదీన మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త పథకాలను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా 2047 నాటికి వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అప్పటికి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, సుపరిపాలన, సామాజిక పురోగతి వంటి వాటిలో అభివృద్ధిని సాధించడమే వికసిత్ భారత్ యొక్క లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సంస్కరణలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం 75,000 కోట్ల రూపాయలు వడ్డీ రహిత రుణాన్ని 50 సంవత్సరాలకు ప్రతిపాదించింది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పథకాల్లో అనేక మార్పులు, చేర్పులు చేస్తోంది. పీఎం ఆవాస్ యోజన కింద వచ్చే 5 ఏళ్లలో మరో 2 కోట్ల ఇళ్లను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకం కింద దేశంలోని పేద, నిరాశ్రయులైన ప్రజలు గృహాలను నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తోంది. లబ్ధిదారులకు 2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4 కోట్ల మందికి పైగా ఈ పథకం కింద ఇళ్లిచ్చారు. గత 10 ఏళ్లుగా అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. వీటిలో ఒకటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని 2020 మార్చిలో ప్రారంభించింది. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ సమయంలో ఈ పథకం అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలను అందించారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అనేకసార్లు పొడిగించింది. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా దేశంలోని 80 కోట్ల మంది పౌరులకు ప్రతి నెల 5 కిలోల గోధుమలు లేదా బియ్యం ఉచితంగా అందజేస్తున్నారు. సాంప్రదాయ నైపుణ్యాలు, హస్తకళల కార్మికుల కోసం తీసుకొచ్చిన పథకం పీఎం విశ్వకర్మ యోజన. దీనికోసం 13,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది రాబోయే 5 సంవత్సరాలకు అంటే 2023 నుంచి 2028 వరకు వర్తిస్తోంది. 18 సంప్రదాయ కళలను ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. మొదటి దశలో ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణం లభిస్తోంది. రెండో దశలో 5% వడ్డీ రేటుతో ₹2,00,000 వరకు రుణాలు అందుబాటులో ఉంటాయి. ఇందుకు ఎలాంటి హామీ అవసరం ఉండదు. పేదల ఆరోగ్యానికి కేంద్రం పెద్దపీట వేస్తోంది. ఇందుకోసం తీసుకొచ్చిన పథకం ఆయుష్మాన్ భారత్ యోజన. ఆయుష్మాన్ కార్డు ద్వారా ₹5,00,000 వరకు ఉచిత చికిత్స పొందే అవకాశం ఉంది. మందులు, చికిత్స తదితర ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయానికి ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా దేశంలోని రైతులకు ఏడాదికి ₹6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని 2,000 చొప్పున 3 విడతలుగా నేరుగా రైతుల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాల్లో ఒకటి అటల్ పెన్షన్ యోజన. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టాలి. ఈ పథకం ద్వారా 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల గరిష్టంగా ₹5,000 వరకు పెన్షన్ పొందొచ్చు. అయితే ఈ పథకాన్ని 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచాలన్న ఆలోచన కూడా చేస్తోంది మోదీ సర్కార్. 2016 మేలో ఉజ్వల యోజనను కేంద్రం ప్రారంభించింది. పేదల మహిళల సంక్షేమమే లక్ష్యంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు. పేదలకు దీని ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తారు. సబ్సిడీపై సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లు అందిస్తారు. సబ్సిడీని నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. 2023-24 నుంచి 25-26 వరకు 1,650 కోట్ల రూపాయలతో 75 లక్షల కొత్త ఉజ్వల ఎల్పీజీ కనెక్షన్లను జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక జన్ధన్ పథకం, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సహా అనేక పథకాలను పేదల కోసం అమలు చేస్తోంది.